నేను శిశుమందిర్ విద్యార్థిగా ఈ శిశుమందిర్లో చదువుకున్నందుకు నేను చాలా గర్వంగా కాళ్ళ ఎగిరేసుకొని నేను శిశుమందిర్ విద్యార్థిని అని చెప్పుకుంటున్నా. అంటే ఈ శిశుమందిర్లో నేను విద్య నేర్చుకున్నా, సభ్యత నేర్చుకున్నా, సంస్కారం నేర్చుకున్నా, దేశమైంది, ధర్మమైంది, సమాజమైంది, దేశానికి ఏ విధంగా చేయాలి, ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, సమాజాన్ని ఏ విధంగా సంఘటితం చేయాలని చెప్పి ఒక సంకల్పం ఆ రోజు తీసుకున్నా, సంకల్పం నెరవేర్చాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ముందు కూర్చుకున్నా. కాబట్టి ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా నేను ముందు పోతున్నా. కాబట్టి అందరం కలిసికట్టుగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా దీని శిశుమందిర్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఫస్ట్ మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నా. మీరు సంతోషపడి మీరు మంచి ఆలోచనతో ఈ శిశుమందిర్ పాఠశాలలో మీరు విద్యను నేర్పుతున్నారు. ఫస్ట్ మీరు బాగుండాలి, మీరు కుటుంబం బాగుండాలి. మీరు బాగుంటే మా విద్యార్థులను బాగా చూసుకుంటారు. నాకు కూడా అది స్వార్థంతో చెప్తున్నాము నేను. కానీ మీ అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇలా సమాజానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా శిశుమందిర్ లాంటి పాఠశాలను ప్రోత్సహించే ప్రయత్నం చేయండి, ఆదరించే ప్రయత్నం చేయండి. శిశుమందిర్లో దేశభక్తి, సభ్యత, సంస్కారం, ఇవాళ శిశుమందిర్లో కూడా సైన్స్, మ్యాథ్స్, ఇలా టెక్నాలజీకి అనుగుణంగా ఇవాళ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సైన్స్ ప్లస్ సంస్కారం దాంతో సమానమే శిశుమందిర్ పాఠశాల విద్య.